Hi friends, welcome to my YouTube channel. Today we are going to discuss about Once Upon a Time from 10th class 8th unit. Be reading. Okay. Earlier we have already discussed what is my name. That was a very funny and interesting lesson. That was A reading. Now we are going to see the B reading. That is a poem Once Upon a Time. So Once Upon a Time title meaning ఏంటిది అని అంటే ఒకప్పుడు. ఓకే, సో ఇక్కడ ఒక ఫాదర్ సన్ మధ్యన కాన్వర్సేషన్ అనమాట ఈ పోయం మనకి. సో ఫాదర్ సన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒకప్పటి రోజులు ఎలా ఉన్నాయో అండ్ ఇప్పుడు డేస్ ఎలా ఉన్నాయి, అండ్ ఒకప్పుడు మనుషులు వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు అండ్ ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫేసెస్ అనమాట. ఓకే, సో ఏమంటారు మల్టీ ఫేసెస్, లైక్ ఒక ఫేసే కానీ చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో అలాంటి ఒక పోయం ఇక్కడ మనకి పోయిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అండ్ దిస్ ఈస్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ సన్ అండ్ ఫాదర్. ఓకే, సో విల్ సీ ద పోయం నౌ. Once upon a time, son, they used to laugh with their hearts and laugh with their eyes, but now they only laugh with their teeth, while their eyes block cold eyes search behind my shadow. సో ఇక్కడ ఫాదర్ సన్తో ఏం చెప్తున్నాడు అని అంటే ఒకప్పుడు మనుషులు హార్ట్ఫుల్గా నవ్వేవాళ్ళు. ఓకే, మనం ఎప్పుడైనా ఎవరైనా కలిస్తే, బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కలిస్తే, లేదంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనని కలిస్తే, మనం వాళ్ళని చూసినప్పుడు అంటే వాళ్ళు ఎవరో తెలియకపోయినా మనకి తెలిసిన వాళ్ళైనా ఫస్ట్ మన ఫేస్లో ఒక స్మైల్ అనేది వస్తుంది. సో ఒకప్పుడు ఆ స్మైల్ ఎలా వచ్చేది అంటే చాలా హార్ట్ఫుల్గా వచ్చేది. ఓకే, మనస్ఫూర్తిగా వాళ్ళు నవ్వేవాళ్ళు, వాళ్ళ కళ్ళతో నవ్వేవాళ్ళు, వాళ్ళ మనసుతో నవ్వేవాళ్ళు. కానీ ఇప్పుడు డేస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనుషులు ఎలా మారిపోయినారు అని అంటే దే ఓన్లీ లాఫ్ విత్ దర్ టీత్. ఓకే, మనసులో ఎలాంటి హ్యాపీనెస్ ఉండదు, జస్ట్ వాళ్ళు నవ్వుతారు, వాళ్ళ టీత్ మాత్రం బయటికి కనబడేలా. కానీ వాళ్ళ లోపల ఎలా ఉంటుంది అంటే అయ్యో ఎందుకు వీడొచ్చిందా మన ఇంటికి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. సో వాళ్ళ ఐస్ కూడా అలానే ఉంటాయి అనమాట. ఒకప్పుడు వాళ్ళు నవ్వితే వాళ్ళ హ్యాపీనెస్ అనేది వాళ్ళ కళ్ళల్లో మనకు కనిపిస్తుండే, కానీ ఇప్పుడు వాళ్ళ ఐస్ ఎలా ఉన్నాయంటే ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్. సో ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ అంటే యాక్చువల్లీ దిస్ ఈజ్ అన్ ఈడియం అండి. సో మనం దీన్ని ఎలా చెప్పొచ్చు, యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటిది అని అంటే వాళ్ళ కళ్ళల్లో ఎలాంటి ఫీలింగ్ ఉండదు, జస్ట్ వాళ్ళ కళ్ళు అలా బ్లాక్ అయిపోయి ఉంటాయి అనమాట. ఓకే, సో ఒకప్పుడు వాళ్ళ మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు, వాళ్ళు నవ్విన వాళ్ళ హ్యాపీనెస్ అనేది వాళ్ళ కళ్ళల్లో తెలిసేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అని అంటే జస్ట్ వాళ్ళ టీత్ బయటికి కనబడేలా మాత్రమే వాళ్ళు నవ్వుతున్నారు, అండ్ ఇంకా వాళ్ళ కళ్ళల్లో ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. సర్చ్ బిహైండ్ మై షాడో అంటే నా నీడ వెనకాల వాళ్ళు ఇంకొక ఫేస్ వేసుకొని ఉంటారు అని ఇక్కడ మీనింగ్ ఫస్ట్ స్టాంజాకి. సో విల్ సీ ద సెకండ్ స్టాంజా నౌ. దేర్ వాజ్ ఎ టైమ్ indeed they used to shake hands with their hearts, but that's gone, son. Now they shake hands without hearts, while their left hands search my empty pockets. సో ఇంకా ఇక్కడ సెకండ్ స్టాంజాలో పోయిట్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే ఒకప్పుడు, నిజానికి ఒకప్పుడు చెప్పాలంటే ఎవరైనా మన ఇంటికి రాగానే అంటే మనం బయటికి వెళ్ళినా కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మనం ఫస్ట్ ఏం చేస్తాం, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తాం. సో అది మనము చాలా హార్ట్ఫుల్గా చేసేవాళ్ళం. వాళ్ళు ఒక చేయి ఇచ్చినప్పుడు మనం రెండు చేతులతో ఇలా పట్టుకొని వాళ్ళ చేయిని మనం షేక్ చేస్తూ ఉంటాం. ఓకే, కానీ ఇప్పుడు అది పోయింది. సో వాళ్ళు మనకి షేక్ హ్యాండ్ ఇప్పుడు ఇస్తే మాత్రం ఏం చేస్తున్నారు అంటే చాలా ఏమంటారు యాటిట్యూడ్తో లెఫ్ట్ హ్యాండ్ అనేది వాళ్ళ పాకెట్లో ఉంటుంది, రైట్ హ్యాండ్ మాత్రం మనకి ఇస్తారు, వీళ్ళకి చెయ్యి ఇవ్వచ్చా లేదా అనే ఆలోచనతో. ఓకే, ఒకప్పుడు మాత్రం మనం రెండు చేతులు పట్టుకొని ఇలా షేక్ చేసేవాళ్ళం, మనం హార్ట్ఫుల్గా షేక్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైంది అని అంటే ఒక పాకెట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అనేది వాళ్ళ ఎంప్టీ పాకెట్లో ఉంటుంది, అండ్ రైట్ హ్యాండ్ ఏమో వాళ్ళకి షేక్ హ్యాండ్ చేస్తూ ఉంటుంది. అండ్ దీని బిహైండ్ అంటే ఈ ఫీలింగ్స్ ఈ లెఫ్ట్ హ్యాండ్ లోపల రైట్ హ్యాండ్ వాళ్ళ దగ్గర ఇవ్వడంకి మీనింగ్ ఏంటిది అని అంటే టూ ఫేసెస్ అనమాట. లెఫ్ట్ హ్యాండ్ ఏమో అతని ఇన్నర్ ఫీలింగ్ అండ్ రైట్ హ్యాండ్ ఏమో అతని ఎక్స్టర్నల్ ఫీలింగ్. Feel at home, come again. They say when I come again and feel at home. Once, twice, there will be no thrice, for then I find doors shut on me. Feel at home, come again. They say when I come again, I feel at home. Once, twice, there will be no thrice, for then I find doors shut on me. సో ఒకప్పుడు మనం ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు మళ్ళీ రండి అంటారు. సో మనం వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్తే మళ్ళీ రండి అని చెప్తాడు, కానీ మనం
అంటే థర్డ్ టైం మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మన మొహం పైనే డోర్స్ వేసేస్తారు. అంటే ఇంకా పిలవగానే వచ్చేస్తారు తినడానికి, అలాంటి ఫీలింగ్తో ఉంటారు ఇప్పుడు. కానీ అప్పుడు అలా కాదు, ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ రమ్మని చెప్తాము. సో ఇప్పుడు ఏమైంది అని అంటే, ఒకసారి వస్తే వాళ్ళకి బోర్ అయిపోతుంది, ఇంకో సెకండ్ టైం వస్తే అబ్బా వీళ్ళు ఎందుకు వచ్చిరా అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది, ఇంకా మొహం పైనే డోర్ వేసేస్తారు ఇప్పుడు అని ఫాదర్ సన్తో ఇక్కడ చెప్తున్నాడు థర్డ్ స్టాన్జాలో. So I have learned many things, son. I have learned to wear many faces like dresses. Home face, office face, street face, host face, cocktail face, with all their conforming smiles, like a fixed portrait smile. సో ఇక్కడ ఈ స్టాన్జాలో పోయిట్ మనకి ఏం చెప్తున్నాడు అని అంటే, సో ఇవన్నీ నేను ఇప్పుడు నేర్చేసుకున్నా. ఒకప్పుడైతే మేము ఇలా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చేసినాయి. మనం డ్రెస్సులు ఎలా అయితే వేసుకొని చేంజ్ చేస్తూ ఉంటామో, సో మనం ఫేసెస్ కూడా అలా చేంజ్ చేయాలి. ఇంట్లో ఉంటే ఒకలాగా, ఆఫీస్లో ఉంటే ఆఫీస్ ఫేస్, సో మనం బయటికి వెళ్ళినప్పుడు బయట ఫేస్, కాక్టైల్ ఫేస్ అంటే మనం పార్టీస్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఎలాంటి ఫేస్ ఫేవరబుల్గా ఉంటుందో అలాంటిది. అండ్ విత్ ఆల్ దేర్ కన్ఫర్మింగ్ స్మైల్స్, అంటే కన్ఫర్మింగ్ అంటే అకార్డింగ్ టు, అంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉండాలి, వాళ్ళకి తగ్గట్టుగా మనం నవ్వాలి, వాళ్ళు ఎలా మనతో బిహేవ్ చేస్తే మనం కూడా వాళ్ళతో అదే విధంగా బిహేవ్ చేయాలి. లైక్ ఏ ఫిక్స్డ్ పోర్ట్రేట్ స్మైల్. సో ఫిక్స్డ్ పోర్ట్రేట్ స్మైల్ అంటే మనము ఏదైనా పిక్ తీసుకునేటప్పుడు మనము ఇలా పోజ్ ఇస్తాం కదా, అంటే స్మైల్ పోజ్ ఇస్తాం కదా, సో అలాంటి ఒక స్మైల్ని నేను ఎలా ఇయ్యాలో ఇప్పుడు నేర్చుకున్నా. ఒకప్పుడైతే అలా ఉండేది కాదు అని ఇక్కడ చెప్తున్నాడు ఈ స్టాన్జాలో. అండ్ నెక్స్ట్ స్టాన్జా, ఐ హ్యావ్ లెర్న్డ్ టు లాఫ్ విత్ ఓన్లీ మై టీత్ and shake hands without my heart. I have also learned to say goodbye. When I mean good riddance, to say glad to meet you without being glad, and to say it's been nice talking to you after being bored. సో ఈ స్టాన్జాలో ఏం చెప్తున్నాడు అని అంటే, ఇవన్నీ నేను నేర్చేసుకున్నా. అండ్ ఇంకా హార్ట్ఫుల్గా నవ్వకుండా ఓన్లీ టీత్తో ఎలా నవ్వాలో అది కూడా నేను నేర్చేసుకున్నా. అండ్ షేక్ హ్యాండ్ హార్ట్తో, అంటే మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఓన్లీ జస్ట్ అలా ఒక పాకెట్లో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఏమో వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అండ్ ఇంటర్నల్ ఫీలింగ్ ఒకటి, ఎక్స్టర్నల్ ఫీలింగ్ ఒకటి, ఇది కూడా నేను నేర్చేసుకున్నా. ఇంకా నేను ఏం నేర్చుకున్నానంటే, ఐ హ్యావ్ ఆల్సో లెర్న్ టు సే గుడ్ బై. ఓకే, నేను వాళ్ళకి ఎలా గుడ్ బై చెప్పాలో కూడా నేను నేర్చుకున్నా. వెన్ ఐ మీన్ గుడ్ రిడెన్స్, టు సే గ్లాడ్ టు మీట్ యూ. సో గుడ్ రిడెన్స్ అంటే ఏంటి? గుడ్ రిడెన్స్ అంటే ఏంటిది అని అంటే, ఎవరైనా మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, దాన్ని మనం గుడ్ రిడెన్స్ అంటారు. అండ్ ఇక్కడ దీని మీనింగ్ ఏంటిది అంటే, ఐ హ్యావ్ ఆల్సో లెర్న్ టు సే గుడ్ బై వెన్ ఐ మీన్ గుడ్ రిడెన్స్. అంటే ఎవరైనా మనని వదిలి వెళ్ళిపోయినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి గుడ్ బై ఎలా చెప్పాలో కూడా నేను నేర్చుకున్నా. టు సే గ్లాడ్ టు మీట్ యూ వితౌట్ బీయింగ్ గ్లాడ్. అండ్ ఇంకా నేను వాళ్ళు ఎవరైనా నన్ను మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు మనము నార్మల్గా షేక్ హ్యాండ్ చేసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి గ్లాడ్ టు మీట్ యూ చెప్తాం కదా. గ్లాడ్ అంటే హ్యాపీనెస్ అనమాట, అంటే మిమ్మల్ని కలిసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్తాం కదా. సో ఇప్పుడు నేను ఏం నేర్చుకున్నానంటే, హ్యాపీగా ఫీల్ అవ్వకుండానే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పడం కూడా నేను నేర్చుకున్నా అని చెప్తున్నాడు. అండ్ టు సే ఇట్స్ బీన్ నైస్ టాకింగ్ టు యూ ఆఫ్టర్ బీయింగ్ బోర్డ్. అండ్ ఇంకా నేను ఏం నేర్చుకున్నానంటే, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను చాలా బోర్గా ఫీల్ అవుతా, కానీ వాళ్ళతో ఏం చెప్తా అంటే ఇట్స్ బీన్ నైస్ టాకింగ్ టు, అంటే మీతో మాట్లాడినది నాకు బాగుంది అని చెప్తా. కానీ నాకు ఎక్స్టర్నల్ ఫీలింగ్ అది, ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటిది అంటే నేను చాలా బోర్ ఫీల్ అవుతున్నా అనేసి. ఓకే, సో ఈ స్టాన్జాలో పోయిట్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని అంటే, నేను హార్ట్ఫుల్గా కాకుండా ఓన్లీ టీత్ కనబడేలా నవ్వుతాం. అండ్ నేను హార్ట్ఫుల్గా షేక్ హ్యాండ్ చేయకుండా జస్ట్ ఏదో అలా షేక్ హ్యాండ్ చేస్తా. అండ్ నన్ను ఎవరైనా వదిలి వెళ్ళిపోయేటప్పుడు నేను వాళ్ళకి గుడ్ బై ఎలా చెప్పాలో హ్యాపీగా అలా చెప్తా. అండ్ ఇంకా నన్ను ఎవరైనా కలవడానికి వచ్చినప్పుడు నేను హ్యాపీగా అస్సలు ఫీల్ అవ్వను, కానీ వాళ్ళతో గ్లాడ్ టు మీట్ యూ అని చెప్తా. అండ్ ఇంకా నాతో ఎవరైనా మాట్లాడినప్పుడు నేను చాలా బోర్గా ఫీల్ అవుతా, కానీ వాళ్ళతో నేను ఏం చెప్తా అంటే నైస్ టాకింగ్ టు యూ అని చెప్తా. But believe me, son, I want to be what I used to be when I was like you. I want to unlearn all these muting things. Most of all, I want to relearn how to laugh. For my laugh in the mirror shows only my teeth like a snake's bare fangs. ఇంకా ఏమంటున్నాడు అని అంటే, బాబు నన్ను నమ్ము, ఐ వాంట్ టు బి వాట్ ఐ యూస్ టు బి వెన్ ఐ వాజ్ లైక్ యూ. సో ఇంకా ఏమంటున్నాడు అంటే, నేను
అంటే నీ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు నేను మళ్ళీ అలా ఉండాలనుకుంటున్నా. ఐ వాంట్ టు అన్లర్న్ ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్. సో ఇప్పుడు నేను నేర్చుకునే అన్ని మళ్ళీ వదిలేసి నార్మల్గా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రీలర్న్ హౌ టు లాఫ్. ఫర్ మై లాఫ్ ఇన్ ద మిర్రర్ షోస్ ఓన్లీ మై టీత్ లైక్ ఏ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్. సో ఇంకా ఏం చెప్తున్నాడు అని అంటే, నేను ఇప్పుడు మళ్ళీ హార్ట్ఫుల్గా నవ్వడం నేర్చుకోవాలి. ఒకవేళ నేను నవ్వితే అద్దం ముందు నిల్చొని నవ్వితే ఐ మీన్ ఇప్పుడు ఏమంటారు, పాము కూరలు ఎలా కనిపిస్తాయి అంటే పాము నోరు తెరిచినప్పుడు 2 టీత్ కనిపిస్తాయి కదా. సో నేను అద్దం ముందు నిల్చొని నన్ను నేను చూసుకొని నవ్వితే సేమ్ నాకు కూడా దానిలాగానే అనిపిస్తుంది. అంటే మనుషుల ముందు ఒకలాగా వాళ్ళ వెనకాల ఇంకోలాగా విషం కక్కుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు నన్ను నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. నేను మళ్ళీ అప్పుడు ఎలా నవ్వేవాడినో ఇప్పుడు మళ్ళీ అలా నవ్వాలి అనుకుంటున్నా. సో అప్పుడు నేను ఎలా ఉండేనో ఇప్పుడు నేను అలా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నా అని చెప్తున్నాడు ఇక్కడ. So, show me son how to laugh. Show me how I used to laugh and smile once upon a time when I was like you. సో ఇంకా అక్కడ వాళ్ళ ఫాదర్ సన్ని ఏమడుతున్నాడు అని అంటే, నాకు చూపించు ఎలా నవ్వాలి. సో ఒకప్పుడు నేను ఎలా నవ్వేవాడినో ఇప్పుడు నేను అలా నవ్వాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? సో ఒకప్పుడు నేను ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఒకప్పుడు నేను కూడా అలాగే ఉండేవాడిని అని ఈ పోయెట్ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో దిస్ పోయం వాజ్ రిటన్ బై గ్యాబ్రియల్ ఒకారా అండ్ హీ ఈజ్ అన్ ఆఫ్రికన్ పోయెట్ అనమాట. సో బిలాంగ్స్ టు నైజీరియా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద పోయం. For more videos, please like, share and subscribe my channel.